ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ వాటర్ బాటిల్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, మేము పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది, ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ అనేది కూడా. ఇది వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే సైట్లో అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. మనకు ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా కాటన్ బాక్స్లో వచ్చేసింది. అది కూడా కట్ చేసి చూసేద్దాము. ఇది ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ వైడ్ మౌత్ వాటర్ బాటిల్ విత్ హ్యాండిల్ లీక్ ప్రూఫ్ వాటర్ బాటిల్ అనమాట. 1000 ml 1 లీటరు. సో లోపల కూడా మనకు బబుల్ కవర్ తోటి అయితే ప్యాక్ చేయడం జరిగింది. ఎందుకంటే స్క్రాచెస్ పడకుండా చాలా జాగ్రత్తగా అయితే ప్యాకేజింగ్ అయితే చేశారు. సో మనకు ఇక్కడ పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ద ఇండస్ వ్యాలీ అని, ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అని. ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ యుటెన్సిల్స్ అయితే ఉన్నాయి. అంతకుముందు మేమైతే ఐరన్ కడాయి, స్టీలు, ఇంకా చాలా అయితే తీసుకున్నాము. అవి క్వాలిటీ బాగా నచ్చేసి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకుందామని చాలా సెర్చ్ చేసాము. సరే ఒకసారి ద ఇండస్ వ్యాలీ చూసి తీసుకుందామని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ ఐరన్, స్టీలు ఇవన్నీ అయితే ఇందులో కేటగిరైజ్డ్ అయితే ఉన్నాయి. కుక్ వేర్ అని, డ్రింక్ వేర్ అని, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఒకసారి అయితే మరి వాటర్ బాటిల్ని చూసేద్దాము. ఇక్కడ మళ్ళీ మనకు వాటర్ బాటిల్ని కూడా సపరేట్గా ప్యాక్ చేయడం జరిగింది విత్ కంపెనీ లోగో, కంపెనీ తోటి ద ఇండస్ వాల్యూ అని, ఇండియాస్ ఫస్ట్ హెల్తీ కిచెన్ వేర్ బ్రాండ్ అని, వాక్యూమ్ వైడ్ మౌత్ బాటిల్ అని ఇచ్చేసారు. 1000 ml అని. మనకు బాటిల్ ఈ విధంగా ఉంటుందని కూడా మనకు ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 304 స్టెయిన్లెస్ స్టీల్ అని, అంటే స్టెయిన్లెస్ స్టీల్కు నెంబర్స్ ఉంటాయి కదా, వీళ్ళు వాడింది 304 అని, BPA ఫ్రీ అని. ఇంకా బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు ఎంజాయ్ ప్యూర్ క్లీన్ వాటర్ విత్ నో ఫ్లేవర్ ట్రాన్స్ఫర్ యాజ్ అవర్ బాటిల్ ఆర్ మేడ్ విత్ 18/8 ప్రో గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా స్పెషాలిటీ డిజైన్ డ్యూరబుల్ వాల్ వాక్యూమ్ ఇన్సులేటర్ ప్రొటెక్షన్ టెంపరేచర్ ఫర్ అవర్స్ కోల్డ్ డ్రింక్స్ స్టే. అంటే ఇందులో మనము హాట్గా యూజ్ చేసుకోవచ్చు, కోల్డ్ వాటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు, జ్యూసెస్ కానీ ఇవన్నీ అన్నమాట. వాటికి సంబంధించింది క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. పైన ఉన్న క్యాప్ ఎలా ఉంటుందని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. స్క్రూ టైప్గా ఉంటుంది. పైన మనం ఇలా స్క్రూ టైప్లో చేసి ఓపెన్ చేస్తేనే వస్తుంది, ఊరికైతే రాదు. మళ్ళీ ఇక్కడ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది పట్టుకోవడానికి. ఇంకా ఆ బాటిల్లో ఉన్న అన్నీ మనకు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. వైడ్ మౌత్ ఈజీ టు క్లీన్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇది 18/8 స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేశారని, 6 hours హాట్గా ఉంటుంది. హాట్ వాటర్ వస్తే 6 hours వరకు అలాగే ఉంటుందని, 10 hours కోల్డ్ వాటర్ వస్తే 10 hours వరకు ఉంటుందని. ఇంకా వాక్యూమ్ ఇన్సులేటెడ్ అంటే ఆ వాక్యూమ్ ఇన్సులేటెడ్ వల్లనే మనకు హాటా కూల్ అనేది అది మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నో స్వెట్ అనమాట, కూల్ టచ్చే ఉంటుంది. హాట్ వాటర్ పోసినా కూల్గానే ఉంటుంది, నార్మల్గా కూల్ పోసినా నార్మల్గానే ఉంటుంది. సో ఇన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో అందుకోసమనే మేమైతే తీసుకున్నాము. ఇంకా ఇటు సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే ఇండియాస్ ఫస్ట్ హెల్తీ కిచెన్ వేర్ బ్రాండ్ అని ఇచ్చేసి వీళ్ళు ఏంటంటే హెల్తీ ప్రోడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చాలా బెస్ట్ క్వాలిటీలో ఇస్తారని. నెక్స్ట్ మనకి ఇవి 100% ఫుడ్ సేఫ్ అని, నో హార్మ్ఫుల్ కెమికల్స్, లాంగ్ లాస్టింగ్, ISO నెంబర్ సర్టిఫైడ్ అని ఇచ్చారు, టాక్సిన్ ఫ్రీ, ఓన్లీ హెల్తీ మెటీరియల్ మాత్రమే యూజ్ చేసామని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది, టెంపరేచర్ కంట్రోలింగ్ టిప్ ఎలా చేయాలని. ముందుగా అయితే హాట్ వాటర్ తోటి ఇట్లా వాష్ చేసి తర్వాత మనం ఏదైతే పోసుకోవాలో అది పోసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా దీనికి సంబంధించింది అయితే ఇందులో మనకు కలర్స్ అనేది బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ ఉంటాయని కూడా పైన మనకు ఇండికేషన్ ఇచ్చారు. మేమైతే బ్లాక్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ లోపల కూడా బబుల్ కవర్ తోటి ప్యాకింగ్ చేశారు. సో వీళ్ళ ప్యాకింగ్ కానీ వీళ్ళ ప్రోడక్ట్ కానీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి MRP 2500 ఉంది, బట్ ఆఫర్లో 1249 రూపీస్. బట్ ఇందులో కూడా మనకు
5%, 10%, 7% ఆఫ్ కూడా ఇస్తారు మనం తీసుకున్న ప్రోడక్ట్ను టోటల్ అమౌంట్ మీద. సో మొత్తానికైతే మనకు ఒక 1000 రూపాయలలో అయితే వస్తుంది ఈ వాటర్ బాటిల్ అనేది. చూసుకున్నట్టయితే మనకు ఫోటోలో చూపించిన విధంగానే వాటర్ బాటిల్ పైన క్యాప్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఆ ఫీల్ టచ్ కూడా యాంటీ గ్రిప్పే ఉందన్నమాట, జారిపోయే విధంగా అయితే ఏం లేదు. పైన మనం ఇలా స్క్రూ టైప్ చేస్తే తప్ప అదైతే ఓపెన్ కాదు, చూసుకోవచ్చు. ఇంకా మనము ఈజీగా తాగడానికి మనకు మౌత్ క్యాప్ కూడా చాలా అంటే చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది ఈ విధంగా పట్టుకునే విధంగా కూడా మనకు ఇచ్చారు. మామూలుగా పట్టుకోవచ్చు, కాకపోతే అది బాటిల్ అనేది కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల అలా పట్టుకోలేకుండా ఈ గ్రిప్ తోటి అయితే చాలా మంచిగా అయితే పట్టుకోవచ్చు. ఒకసారి అయితే లోపల ఎలా ఉందో చూద్దాము. లోపల చూసుకున్నట్టయితే మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తోటి అయితే ఉంది, చూసుకోవచ్చు. ఈ బాటిల్ అనేది రస్ట్ ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట, మనకు తుప్పు అనేది తొందరగా పట్టదు. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏం లేదు, వాళ్ళు అన్నీ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దాని ప్రకారంగా మనం యూజ్ చేస్తే చాలా రోజులు వస్తుంది, చాలా హెల్తీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పారు కదా మనకు 6 అవర్స్ అయితే హాట్ వాటర్ వస్తే 6 అవర్స్ వరకు హాట్గా ఉంటుంది, 10 అవర్స్ కోల్డ్గా ఉంటుందని. ఇది మనం ఈ వాటర్ బాటిల్ ఆఫీస్ వేర్గా తీసుకెళ్ళొచ్చు, అవుట్డోర్, జిమ్, స్కూల్స్, కాలేజెస్, ఇంకెవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మెయిన్గా మనము పెద్ద పెద్ద తీర్థయాత్రలు కానీ చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అయితే ఈ వాటర్ బాటిల్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు హాట్ వాటర్ అనేది ఎక్కడంటే అక్కడ దొరకదు కదా. సో అందుకోసమని ఇందులో పోసుకుంటే మన 6 అవర్స్ వరకు అయితే హాట్ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. చల్లగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు ఎక్కువగా జలుబు అవుతుంటుంది కదా, సో దానికోసం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీన్ని ఎలా ఫస్ట్ టైం ఎలా క్లీన్ చేసి యూజ్ చేయాలనేది కూడా వాళ్ళు మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. హాట్ వాటర్ పోసి కొంచెం డిష్ వాష్ చేసేసి కొద్దిసేపు సోక్ చేసేసి వాటర్ని అక్కడ పారబోసేసి మామూలుగా కడిగి క్లాత్తో తుడిస్తే సరిపోతుందని చెప్పారు. నేను జస్ట్ ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే పోసి కొద్దిసేపు ఉంచి దాని తర్వాత మామూలు వాటర్ తోటి క్లీనప్ చేసేసి తుడిచి పెట్టేశాను అనమాట. సో ఆ విధంగా చేసిన సరిపోతుంది. డిష్ వాష్ అయితే నేనేం యూజ్ చేయలే, పైన కూడా స్క్రబ్ కూడా యూజ్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్పారంటే స్క్రబ్ అనేది చాలా స్మూత్ యూజ్ చేయాలి, లేదంటే పైన కోటింగ్ పోతుందని. ఈ వాటర్ బాటిల్ తీసుకొని చాలా డేస్ అయింది, నేను వాడిన తర్వాతనే రివ్యూ ఇస్తున్నాను. నిజంగానే హాట్ వాటర్ అయితే 6 అవర్స్ అని చెప్పారు, బట్ నాకైతే 7-8 అవర్స్ వరకు కూడా వాటర్ అనేది హీట్గానే ఉంటుంది. చాలా అంటే చాలా బెస్ట్ బాటిల్ అని చెప్పవచ్చు, చాలా ఉపయోగపడ్డది నాకు. సో ఇది ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి ద ఇండస్ వ్యాలీ వల్ల ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.